కాబట్టి ఈరోజు దేవుడు మనకి చక్కటి వర్తమానం, కీడు చేసే మనుషుల నుండి ఎలా తప్పించుకోవాలి. దేవుడు మనకిచ్చే చక్కటి వర్తమానం, కీడు చేసే ప్రజల నుండి ఎలా తప్పించబడాలి ఈరోజు వర్తమానం. కాబట్టి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం మనందరం 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మనందరం కలిసి దేవుని వాక్యం చదివేటప్పుడు ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షం వహించినని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరినీ ఇలాగా ఆజ్ఞాయించిన, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాం రండి అని అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకును, మనకు కీడు చేయనను పట్టణమునకు కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్, అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము నా ఏలినవాడనగు రాజు అగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్, అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని వెంట పెట్టుకొని కాలినడకను బయలుదేరిన. ఇక్కడ మనం చూస్తున్నాం, కాలినడకను బయలుదేరాడు. 17వ వచనం, రాజు అతని ఇంటి వారును బయలుదేరి బెతెర్మాకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములో నడిచిరి. ఇది 18 వరకు మనం చదివాం. ఇప్పుడు అబ్షాలోము ఏలుతున్నాడు, అతను వచ్చేసాడు అనే విషయము దావీదుకి తెలిసిపోయిందండి. అతడు ఇశ్రాయేల్ని కొందరిని మోసం చేసి యుక్తిగా ఆయన పక్షంగా చేర్చుకున్నాడు. యుక్తిగా దేవుని ఎరిగినవాడే, తండ్రి ప్రార్థన ఎరిగినవాడే, నేను మీకు చెప్పాను, అన్నీ తెలుసుకున్నాడే. అయినా చూడండి, దేవుని ఎరిగి కూడా ఇలా చేస్తారండి అంటే చేస్తారండి. మనస్సాక్షి లేనోళ్ళు, భయం లేనోళ్ళు, అధికారము డబ్బు ఆశ కలిగిన వారు, మనల్ని ఇరికిచ్చి మనలో ఉన్నది గుంజుకోవాలని ఆశపడేవారు చేయకపోతే ఏం చేస్తారు? చెడు ఆలోచన. కానీ వారు అనుకుంటారు ఇలా వెళ్తే గెలుస్తాం. నథింగ్ డూయింగ్. దేవునితో పెట్టుకుని గెలిచేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. అందుకే దేవుడు మన పక్షం అయి ఉంటే మనకి విరోధి ఎవరు విరోధులైనా దేవుడే మన పక్షం. ఆయన వాదిస్తే నీ పక్షంగా ఎవరు గెలుస్తారు? ఆయన నిలబడితే ఎవరు గెలుస్తారు? నీ మీదికి వచ్చినా, నీది మొత్తం గుంజుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు ఓడిపోవలసిందే. కానీ వారికి అర్థం కావాలి, దేవునితో పెట్టుకుంటే గెలవలేమని, దేవుని కృప పొందిన వారితో పెట్టుకుంటే గెలవలేమని, దేవుని యొక్క కనికరం పొందిన వారితో పెట్టుకుంటే మనం విజయం పొందజాలము కదండి. అందుకనే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి, అందులో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. మీరు బైబిల్ తెరిచి చదవచ్చు. వారు నీతో యుద్ధము చేతురు కానీ విజయం పొందజాలరు. చూడండి, ఆ మాట చదివిపిస్తాను. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మీ జీవితాల్లో ఎన్నో శుభకార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం, 18 నుంచి చదవాలన్నా కూడా నేను చదవచ్చు, కానీ అక్కడ 18 2వ మాట, ప్రాకారం గల పట్టణం గాను ఇనుప స్తంభం గాను ఇత్తడి గోడగా నీ ఉన్నట్టు దినము నియమించి వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. నీతో యుద్ధం చేస్తారు కానీ అని ఉంది అక్కడ, చూసారా? కానీ అక్కడే ఉంది. మనం అంటాం కదా, అంతా బాగానే ఉంది కానీ కొంచెం అంటారా కదండి, కదా, అంత బాగానే ఉంది కానీ కొంచెం మెల్లకన్నంటే ఎట్లుంటుంది? అంత బాగానే ఉంది, నీతో యుద్ధము చేతురు కానీ అంటే యుద్ధం చేయరని చెప్పట్లే దేవుడు. దేవుని నమ్మితే నీకు అన్ని సక్సెస్ అని ఉండదు. నీకు యుద్ధము వ్యతిరేకతలు, పోరాటాలు వస్తాయి. దావీదు జీవితంలో కొడుకే బయలుదేరాడు సౌలు తర్వాత. మళ్ళా అప్పుడేమో మామ, ఇప్పుడేమో కొడుకు. ఎప్పుడు చూసినా ఒక పోరాటమే. కానీ పోరాటము ఎప్పుడు సక్సెస్ కాదంటే మన మీద పోరాడే వ్యక్తులు లేచిన, పోరాటాలు లేచిన, వ్యతిరేకతలు లేచిన, యుద్ధాలు చేసే మనుషులు లేచిన, నీ మీద నిందించేవారు లేచిన, అవమానపరిచేవారు లేచిన, అబద్ధ మనుషులు లేచిన, అందరూ లేచిన, నీతో యుద్ధము చేతురు కానీ నేను నీకు తోడై ఉన్నందున. ఎంత మంచి మాట అండి కదా. నీతో దేవుడు తోడై ఉంటే యుద్ధము చేస్తారమ్మా. తల్లి, సహోదరుడు, నీ మీద అవి పెడతారు. లేనిపోనివన్నీ జరుగుతాయి నీ కుటుంబం మీద, నీ మీద, నీ ఇంటి మీద. నువ్వు కృంగిపోయే పరిస్థితులు, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, కొంతమందికి మనుషులతో పోరాటాలు, కొంతమందికి వ్యాధులు. యుద్ధం అనేది జరుగుతుంది. యుద్ధం లేని విజయం ఉంటుందండి ఎక్కడ? యుద్ధం లేకుండా విజయం ఉంటుంది? ఉండదు. యుద్ధాలు మనకు వస్తాయి, వ్యతిరేకతలు మనకు వస్తాయి, పోరాటాలు మనకు వస్తాయి, నిందలు మనకు వస్తాయి, గాయాలు మనకు వస్తాయి, అవమానాలు మనకు వస్తాయి, శ్రమలు మనకు వస్తాయి, ఇరుకులు మనకు వస్తాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీతో యుద్ధము చేయవారు చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. వింటున్నారా? ఇదే దేవుడు నీకు ఇస్తున్న వాక్కు. నమ్ము. అయ్యో ప్రభా, ఈ రోగం నాకు యుద్ధం చేస్తుంది కానీ విజయం పొందదు. అయ్యో ప్రభా, ఈ ఆర్థిక మానసిక ఒత్తిడి యుద్ధం చేస్తున్నాయి. అయ్యో ప్రభా, ఈ శ్రమలు నాతో పోరాడుతున్నాయి కానీ విజయం పొందవు. ఎందుకు?
నీకు దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు తోడై ఉన్న వారి మీద గెలవడం ఎవరికి సాధ్యమండి? దేవుడు వారికి తోడై ఉంటే పోయి గెలికినా, ఎన్ని వేసినా చేసినా లాస్ట్కి ఓడిపోవాల్సిందేగా. అది దేవునికి ఇస్తున్న వాగ్దానం. నీపై యుద్ధము చేసే శక్తులు, యుక్తులు, మనుషులు, పోరాటాలు, రోగాలు, వ్యాధులు, శ్రమలు అందరు లేస్తారు, వస్తారు. కానీ నేను నీకు తోడై ఉన్నందున నీపై విజయము పొందజాలరు. జాలదండి మనకి, మన జీవితానికి వాక్కు చాలు. అవునా? పొందజాలరు, వారు పొందనేరరు. అది కాదు వాళ్ళ పని. ఎందుకు? ఇది అబ్షాలోము తెలుసుకోవాలా? మా నాన్నతో చేస్తే నేను వేస్ట్ అయిపోద్ది నా పని, నా మరణం తప్ప నాకేమో తెలియదు పాపం. ఆయన సీటే తెలుసు కానీ ఆయన టచ్ చేస్తే ఎట్లుంటుందో తెలియదు. కొందరు మనల్ని టచ్ చేస్తే మన జీవితాల మీద నిందలు పెట్టి, రోగాలు పెట్టి, సాతాను మనల్ని ఎంత పీడిస్తుంది. మనల్ని టచ్ చేస్తే కదా దేవుని శక్తి ఏంటో తెలిసేది. నిన్ను తాకితే కదా దేవుని పవర్ ఏంటో తెలిసేది. అపవాది వాడు అనుకుంటాడండి ఈజీగా చేసేయచ్చు కుయుక్తితోని, కానీ చేయలేరు. చూడండి, ఇక్కడ సొంత కొడుకు యుద్ధం చేయడానికి, అంటే తనని వేసుకొని ఈయన మీదకే రావడానికి ట్రై చేస్తున్నాడట. ఆయన్నే పర్మిషన్ అడిగి ఆయన స్థావరంలోకి వచ్చి అక్కడే తిష్టేసి అక్కడున్న జనాల్ని, వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళని అంతగాని ఒక చక్కగా సమకూర్చుకొని అంత మంచిగా చేసుకొని వాళ్ళని అందరినీ, దాంతోపాటు ఆయన మంత్రి అయిన అహీతోపేలు మంచిగా కుయుక్తిపరుడు దొరికాడు, చక్కగా దురాలోచనలు ఇవ్వడానికి. ఆయన వేసుకొని, ఆయన పెద్దోడు కదా, బాగా దావీదు విషయాలన్నీ తెలిసినాడు, ఎందుకంటే మంత్రి పదవులు ఉన్నాడు కదా పక్కనే. అక్కడి నుంచి పోయి కొడుకు పక్షంగా చేరాడు, తండ్రి దగ్గర నుంచి పోయి. అది కూడా ఎందుకో దేవుడు మాట్లాడతాడు లేండి మనతో. తర్వాత చేరి అక్కడ పోయి కొడుకుని ఎక్కిస్తూ, తండ్రి మీదకి వ్యతిరేకం చేస్తూ, అటు ఇటు మంచిగా చెప్పుడు మాటలు చెప్తూ, ఇంకా రెచ్చగొడుతూ ఉంటే, ఇంకా అప్షామం అప్పటికే ఆయన మనసులో విత్తనం చెడు. వీళ్ళంతా దేవుని పిల్లలు గారా? వీళ్ళంతా దేవుని ఎరిగిన వాళ్ళు గారా? మరి దేవుని ఎరిగిన వాళ్ళే. రాజకీయాన్ని ఉపయోగించే వాళ్ళు ఉంటారండి కొంతమంది, మనకు కీడు చేయాలని, నష్టపరచాలని. కొంతమంది మినిస్ట్రీని దొక్కాలని. ఈ మినిస్ట్రీని దొక్కడానికి లోకస్తుల సంగతి ఎందుకండి? క్రైస్తవుల సంఘలో మంచి మంచి వాళ్ళే కదా, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుడేంటో దేవునితో నడిచిన వాళ్ళే. ఎందుకు? నేను పరిగెత్తాలా, నేను ఉండాలా, నేను చేయాలి అని సంఘాల్లో సేవకులు తొక్కేవాళ్ళు లేరండి. తొక్కడానికి ప్రయత్నం చేసేవారు లేరు. కొంతకాలం అది కొద్ది కాలం మాత్రమే. ఏదో ఉరకాలనేది కొద్ది కాలమే కదా. యోసేపు అన్నలు ఉన్నారు, దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు, మధ్యలోనే తొక్కడానికి ప్రయత్నం చేశారు. గోతులు పడేసి తీసి అక్కడ చచ్చిపోయాడు, అయిపోయింది, పీడమైంది అనుకున్నారు. ఎందుకండి? వారు పడేసినా, తొక్కినా, అమ్మినా దేవుడు తోడై ఉన్నందున యోసేపుకి అన్నలు విజయం పొందజాలరు. ఎందుకు అంటే దేవుడు కదా పైకి లేపేది. అందుకే దేవుని పెట్టారు. మన లైఫ్లో దేవుడు కదా మనల్ని లిఫ్ట్ చేసేది, దేవుడు కదా మనల్ని ఉన్నత స్థానంలో, దేవుడు కదా మనల్ని తీసుకొని వెళ్ళేది. దేవుడే. నీకు భాష రాక, నేను అదే గట్టిగా నా మనసులో ఒక పోరాటం ఉంది లోపల. నేను అడుగుతున్న దేవుని పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రభువా నా మనసులో కొన్ని ఉన్నాయి, అవి పైకి చెప్పను, మీతో కూడా నేను పంచుకోవడానికి బాహ్యంగా పంచుకోలేను, కానీ కొన్ని లోపల ప్రార్థన యుద్ధాలు ఉన్నాయి, వాటికి ఆన్సర్ ఇస్తాడు దేవుడు. తోడై ఉంటే, ఆయన తోడై ఉంటే మనకి, ఆయన మనతో ఉంటే చాలండి. మనల్ని దించాలన్న వాళ్ళు, మనల్ని అడ్డుగా నిలబడిన వాళ్ళు, మినిస్ట్రీని టచ్ చేసిన వాళ్ళు, సేవని, కుటుంబాన్ని టచ్ చేసిన వాళ్ళు, నీ ఇంటిని టచ్ చేసిన వాళ్ళు, నీ పిల్లల్ని టచ్ చేసిన వాళ్ళు, నీ భర్తని టచ్ చేసిన వాళ్ళు, నీ భార్యని, నీ యవ్వన జీవితాన్ని, శోధనైన, శ్రమైన, నిందైన, అవమానం ఏది టచ్ చేసిందో అది ఓడిపోవాల్సిందే. నిన్ను తాకినది గెలవదు, ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ దేవుడు నిన్ను నడిపించే దేవుడు ఆయన. అందుకే ప్రభు మనకిస్తున్న చక్కటి మాట. ఈరోజు ఎంతమంది ఈ మాటను యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు తెలియదండి. నేనైతే నమ్ముతున్నాను, ఈరోజు మెసేజ్ వింటున్న వారి హృదయాల్లో ఒక ప్రజ్వలింపు జరుగును గాక. మీరు వినండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రోజు చెప్తా ఈ మాట. నేను లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టి షేర్ చేయండి. ఆ కింద కామెంట్లో ప్రే రిక్వెస్ట్ అని పెట్టకండి. వర్తమానం విన్నవారు రిసీవ్ చేసుకొని, ఇది నాకు బాగా తాకిందని 100 మందికి పంపరాదు, ఏమవుతుంది? వింటారు కదా. ప్రతి మనిషికి ఇది అవసరం. ఇది చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే యోసేపుని తాకిన, అమ్మిన అన్నల మీద యోసేపు మీద విజయం పొందారు లేదండి. వారు తాత్కాలిక విజయం పొందారు. తాత్కాలికంగా మన పైగా లేచే వాళ్ళు ఉంటారు. నేనే గెలిచే, నేనే అనుకొని చాలా విషయాల్లో రోగమైన, వ్యాధులైన, మనుషులనైనా కీడు చేసేవారిని, ఎవరైనా ఇక అయిపోయింది వాళ్ళ పని, ఇక నేనే అంతా వాళ్ళే అనుకుంటారు. కానీ అది తాత్కాలికం మాత్రమే. వింటున్నారా? ఇప్పుడు అబ్షాలోము తాత్కాలికమైనది, అది టెంపరరీ. దొంగచాటుకొచ్చి దెబ్బ కొట్టే టెంపరరీ. యోసేపు మీద విజయం పొందామని అన్నలు అనుకుంటున్నారు, కానీ అది టెంపరరీ కదండి. అది పర్మనెంట్ సొల్యూషనా?
నిన్ను కష్టపెట్టేది ఏదన్నది టెంపరీ, కానీ నీకు పర్మనెంట్ సొల్యూషన్ నీ దేవుడు. నిన్ను ఇబ్బంది పెట్టేది కొద్ది కాలమే, ఆ కొద్ది కాలం తర్వాత ఏది నిన్ను వెంటాడిందో నీ ముందు తల వంచే పరిస్థితి అది. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా సహోదరి, ఎందుకు భయపడతావు కదా, కొద్ది కాలమేనండి. అందుకని ఎగురుకుంటా అపవాది, నేను ఇందాక మీకు చెప్పాను కదా, నీతో యుద్ధం చేసేటప్పుడు అనుకుంటారు వాళ్ళు, నేను గెలిచా, నేను అబ్బా మొత్తం మాదే, అంత మాదే అంటారు. ఏది నీది కాదు. రోగం అనుకుంటుంది, అబ్బా ఓడిపోయాను, నేను గెలిచాను, ఓడిపోయింది, అతను ఓడిపోయాడు. నీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపవాది పంపినవన్నీ, ఆ దురాత్మల శక్తులు, చీకటి నేను వెంటాడుతుంటుంది కదండి. ఇదంతటి కారణం ఏంటి? అసూయ, సీట్ కావాలనే ఆశ, డబ్బు ఆశ మనుషులు, లేకపోతే అధికారం ఆశ. కొందరికి రకరకాల ఆశలు వాళ్ళని దురాశలోకి తీసుకుపోతాయి. ఆశ కలిగి ఉండటం మనిషిదే, కానీ ఆశ దురాశలోకి వెళ్ళొద్దట. దురాశ మన పెద్దలు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు చదువుకున్న, దురాశ దుఃఖమునకి చేటు. దురాశ అండి వాళ్ళది కష్టపడి సంపాదించుకోవడం కాదు, ఎవరినో కొట్టి సంపాదించాలి, ఎవరినో నష్టపెట్టి సంపాదించాలి, ఎవరినో మోసం చేసి, అది దురాశ. ఆ డబ్బు నిలవదు, ఆ దురాశ దుఃఖముగా మారుతుంది వాళ్ళకి. నువ్వెందుకు ఏడుస్తావు కదండి. తప్పుదోవనం దోసుకునేటోళ్ళు దురాశతో చేసే పని అది. ఎన్ని రోజులు ఉంటుంది ఆ సొమ్ము వాళ్ళ చేతిలో, ఎంతకాలం ఉంటుంది ఆ పేరు వాళ్ళ చేతిలో, ఎంతకాలం ఉంటుంది ఆ ఖ్యాతి వారి చేతిలో. మీరెందుకు ఏడుస్తారు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుడు నీకు తోడై ఉన్నందున నీ మీదకి లేచిన రోగమైన, వ్యాధి అయిన, నిందలైన, గాయాలైన, అవమానమైన, శ్రమలైన, ఇరుకులైన, పేదరికమైన, దరిద్రతైన, శాపమైన, మనుషులైన, కీడు చేసేవారైనా, నష్టపెట్టిన వారైనా, మోసం చేసిన వారైనా, అన్యాయం చేసిన వారైనా నీ మీద విజయం పొందచాలరు. అది బైబిల్లో ఆది కాండం నుండి జరుగుతున్న అంశమే కదండి. సొంత అన్నలు చంపేసి అమ్ముతారు, చంపడానికి చేస్తారని అనుకున్నాడా యోసేపు? అనుకోలే, అన్నలే కదండి, వాళ్ళకి దేవుడు తెలియదా? కొంతమంది అదే అంటారు చాలామంది, వాళ్ళు దేవుని బిడ్డలే అండి, ఎందుకు ఇట్లా చేశారు? మరి దేవుని బిడ్డలే, బైబిల్లో అందరూ దేవుని బిడ్డలే చేసింది, అందరు దేవుని బిడ్డలే. యోసేపు అన్నలు, యాకోబు పిల్లలు, అమ్మో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. చూసారా అబ్రహాం బ్లెస్సింగ్, ఎంత మంచి బ్లెస్సింగ్ అండి. ఇస్సాకు నుండి యాకోబు, ఏంటిది? దేవుని పిల్లలు కాదా వాళ్ళు? కాదండి, వాళ్ళు కూడా సేవకులేండి. ఇట్లెందుకు చేస్తారు? దురాశ, వింటున్నారా? దురాశ, అధికార దాహం, డబ్బు పిచ్చి, విన్నారా? మనుషులను తొక్కేయాలా, నేనే సంపాదించుకోవాలా, నేను అయిపోవాలా, నేను తప్ప ఇక్కడ ఎవరు, చాలా చోట్ల ఎట్లుంటుంది కదా, నేను తప్ప ఇక్కడ ఎవరు కొట్టొద్దు, పాడొద్దు, నేను తప్ప ఇక్కడ ఎవరు ఈ మినిస్ట్రీలో పని చేయొద్దు అనుకొని చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారండి? వాళ్ళు ఏదో గెలవడానికి ప్రయత్నం చేస్తారు, తాత్కాలికం. సంఘాల్లో మేమే పెద్ద మనుషులు, మాది తప్ప ఏం లేదని, అది తాత్కాలికం. చర్చెస్లో కూడా ఏరేటోళ్ళని తొక్కేయాలా, వీళ్ళే మొత్తం ఏలాలన్నట్టు చేస్తారు, తాత్కాలికం. వాళ్ళ యొక్క విజయం తాత్కాలికం. కానీ యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, హెచ్చిస్తాడు. దేవుడు తోడై ఉన్నవారు వర్ధిల్లుతారు, దేవుడు తోడై ఉన్నవారు విజయం పొందుతారు, దేవుడు తోడై ఉన్న వారికి సక్సెస్. నువ్వు అనుకుంటున్నావా ఈరోజు నీ లైఫ్ ఫెయిల్యూర్ కాదు? నేను ఎందుకండి ఇలా ఉన్నాను, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత నీతిగా ఉన్నా, నేనేమో ఇట్లున్నా, వాళ్ళేమో మూర్ఖులు, వాళ్ళు దేవుని పిల్లలు, బైబిల్ పట్టుకొని పోతారండి చర్చికి పొద్దున్న లేస్తే. కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేశారంటే దానికి లెక్క ఉంది ముందు. యోసేపు అన్నలు భక్తి, దేవుని దగ్గర ఉండేటోళ్ళే. దావీదు మీద వ్యతిరేకంగా లేచిన సౌలైనా, అబ్షాలోమైనా దేవుని పిల్లలే. బైబిల్ ఎక్కడ చూడండి దేవుని పిల్లలే. ఎందుకు? వాళ్ళు దేవుని పిల్లలే, దేవుని శక్తిని ఎరగని వారు. వాళ్ళు బైబిల్ పట్టుకొని పొద్దున్న లేస్తే ప్రార్థన పోతారండి, కానీ ఇలాంటి పనులు. అవునండి, దేవుని పిల్లలే. వాళ్ళు అనుకుంటున్నారు దేవుని పిల్లలని, కానీ వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవుడు అని నమ్మిన వారు మాత్రమే. యేసు దేవుడు అని నమ్మిన వారు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. ఎరిగితే అట్లెందుకు చేస్తారండి? ఎరిగిన వాళ్ళు చేసే పని కాదు, నమ్మిన వారు చేసే పని. నమ్మేటోళ్ళు అందరూ నమ్ముతారు, దేవుడు యేసు ప్రభు రక్షకుడు ప్రాణం పెట్టాడని నామకార్థంగా జీవితాన్ని సాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుని ఎరిగిన వారు చేయలేరు ఆ పని. ఆయనలో ఉన్న మంచి, ప్రేమ, క్షమాపణ, కనికరం, వాత్సల్యత, ఆయనతో నడిచిన వారు చేసే పనులు కావు. అలాంటి వాళ్ళకి ఈ పిచ్చేందుకు, అబ్షాలోముకి అధికారం పిచ్చేందుకండి, సీట్లో కూర్చోవాలి, నేను ఏలాలా కదా. అందుకని అధికార దాహం అట. నేను లీడర్ నవ్వాలా, నేను వేలాలా, నేను నిలబడాలా, నేను ఉండాలా. సంఘాల్లో లేరు ఇట్లాంటి వాళ్ళు. వైర్ లీడర్స్లో ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ సింగింగ్లో ఉంటారు, పెద్ద మనుషుల్లో ఉంటారు, సంఘంలో ఆయా కార్యక్రమాలు వాళ్ళ పేరే, వాళ్ళే ఉండాలి. ఎవరైనా తొక్కి వాళ్ళు వేరేటోళ్ళు తొక్కేస్తూనే ఉంటారు అక్కడ. అలా వాళ్ళు రానివ్వరు, వీళ్ళు సీట్ పోద్దని. వీళ్ళు సీట్ ఎక్కడ పోద్దని ముందే వాళ్ళని, ఇది రిజర్వ్డ్ సీట్ అండి, నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను అక్కడే, వాళ్ళకి ఎంత తలాంతున్నా తొక్కేస్తారు. ఎవరు వీళ్ళు? మెయిన్ వాళ్ళే. అమ్మో,
నేను మీకు చెప్పనా, చాలా ఉంటాయి ఇలాంటివి. మీకు కనపడేవన్నీ పాలు కాదు, పాలలో నీళ్లు చాలా. మనం ఇప్పుడు పోయి పాలల్లో ఒకసారి ఎక్కడో అమోనియం కలుపుతారు, నీళ్లు కలుపుతారు, ఆ పౌడర్ కలుపుతారు, వింటుంటాం. కానీ తెల్లగా ఉంటాయి కదండి. అబ్బా ఏం మాడుతున్నారు, ఏం కొడుతున్నారు, ఏం సంఘంలో ఏం ఉంటాడండి బ్రదర్, ఈ సిస్టర్, ఓ ఏం ప్రసంగం అండి, ఏమండి అదండి. మీరేమి ఉబ్బొద్దు తప్పొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వారు ఉంటారు. ఇలాంటి మనుషులు ఉండే క్రైస్తవ ప్రపంచం ఇది ఆది కాండము నుంచే ఉంది. ఇది క్రీస్తు కాలంలో కూడా ఉంది. ఎవరు నేను తొక్కినా, ఎవరు నీకు కీడు చేయాలని చూసినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కీడు చేయి మనుషులు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎలా తప్పించుకో. దావీదు చూడండి, సింపుల్ ఇక్కడి నుంచి పారిపోదాం అన్నాడు. అంటే ఆయన చేతగాకండి పారిపోవడమా, తన సైన్యాధిపతి బంధం పట్టుకొని పారిపోతున్నాడు. అన్ని వదిలి, యెరూషలేము వదిలి పారిపోతున్నాడండి కదా. కీడు నుంచి కొన్నిసార్లు మనం అట్లా కీడు చేసే మనుషుల నుంచి అట్లా పోవాలా దూరంగా. అది తాత్కాలికమే, కొంతకాలమే నీకు అది. వాళ్ళు అనుకుంటారు, నేను గెలిచా. ఇక్కడ ఈయన వారిపోతుంటే ఆయన అక్కడ సంబరం చేసుకుంటున్నాడు. అప్ప గెలిచి నేను నా ప్రజలు అనుకొని ఎర్ర విగుతున్నాడు. అబ్షాలోము ఇంక ఉన్నాడు కదా మనోడు అహీతోపేలు, ఇంకొంచెం నిప్పుతానికి ఇంకొద్దిగా నిప్పు తోడేనంట. కొంతమంది నీ కుటుంబాన్ని కూలదోయటానికి నిలబడతారు. అట్లా కాదు, నువ్వు కొన్ని రోజులు దూరంగా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏం కాదు. నీ ఇంటిని పాడు చేయటం, నీ కుటుంబాన్ని పాడు చేయటం, నీ యొక్క సేవని, నీ సంఘాన్ని, నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక విషయాలు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్యని, అది తాత్కాలికమే. వారికి ఏడిపించాలి, ఇరికిచ్చాలి, మోసం చేయాలని లేచేటోళ్ళు ఎందరో ఉంటారండి. కానీ ఈరోజు ఎంతమంది, నేనైతే ఈరోజు ఆశపడుతున్నా, ఈరోజు మెసేజ్ వింటున్న వారి హృదయాల్లో ఒక సమాధాన వాక్కు దిగుతున్నది. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇది చాలా విలువైనటువంటి. మీరు అసలు నేను వెంబడి వచనం చెప్తున్నా నిన్నటి నుంచి. ఇది చాలా ప్రాక్టికల్గా ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు. మనిషి అనుకుంటే మా సంఘమేనండి, క్రైస్తవులేనండి. అయ్యో డబ్బులు తీసుకొని ఎవరితో చెప్పుకోమని దేవుని పిల్లలండి, మా దగ్గరకు వస్తే ఏడిస్తే ఇస్తావు. మరి మనసాక్షి లేని వాళ్ళు క్రైస్తవులే, బుద్ధి దేవుని భయము లేని వాళ్ళు కదా. అంతమందికి కూడా కనికరం లేదట. యోసేపుని గోతులు వేసినప్పుడు బయట తీసి వద్దులేయండి, అమ్మేద్దాం అనుకొని మాట్లాడుకొని అమ్మారు అని. ఎందుకంటే కనికరం లేని వాళ్ళు, దేవుని పిల్లలే, అరే బలి అర్పించిన వాళ్ళే, తండ్రితో ఉన్నవాళ్ళే. అందుకని బైబిల్ చెప్తుంది కదా, ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు. నమ్మే రోజులు కాదు. మరి ఎవరు నమ్మాలండి? ఆయనే నమ్మాలట. ఆయన కరెక్ట్ పర్సన్స్. ఎవరిని నమ్ముతామండి? ఈ పర్సన్ నాకు రైట్ అంటే అక్కడే పడుతుంది దెబ్బ. అహీతోపేలు అట్లా చేస్తాడు అనుకున్నాడు దావీదు. వాళ్ళని మంత్రిగా పెట్టుకున్నాడు. ఆయన మంత్రి స్థానంలో ఉన్నోడు ఎంత మంచి బుద్ధి ఉండాలంటే, పెద్దోడు దావీదు పక్కన ఉండి ఆయన పరిపాలన వర్గంలో ఉన్నోడు ఎంత బాగా చేయాలి. అరే కొడుకు తప్పు చేస్తే, మీ నాన్న మంచోడు, ప్రార్థన పరుడు, ఇలా చెయ్యొద్దని చెప్పాలా. పోయి ఆడ చేయడాడు. పోయి మనోడు పెద్దోడు మళ్ళీ చిన్న పిల్లోడిని ఇంకా పాడు చేయడానికి అంత పక్కనే ఉండి చూడండి. దావీదుకి దెబ్బ పక్కకే ఉండి పొడుస్తున్నాడు. అంత మంత్రిత్వం స్వీట్ పొట్టు పొందుకొని కూర్చొని అన్ని సంపాదించుకొని ఈరోజు దావీదుకి దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. నమ్ముతామండి? మనతో ఉన్న వాళ్ళు ఎప్పుడు మనల్ని ఈ దెబ్బ కొడతారో తెలియదు. మన ప్రక్కనే నమ్మకంగా ఉండి ఎప్పుడు వాళ్ళతో మనకి ఎఫెక్ట్ పడుతుందో తెలియదు. ఊహించని వ్యక్తుల నుంచి ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకుంటాం, ఈ పర్సన్ అండి ఇలా అయింది. ఏమో దావీదుకి సలహా ఇచ్చేటోడు మంచిగా ఉన్నాడు, ఏముందని ఉండక అక్కడ ఒళ్ళుటుక్కుని సీటు ఇటు నుంచి అటు పార్టీ మారేశాడు. అలా ఉంటారు మనుషులు. అర్థమవుతుందా మీకు ప్రపంచం? మన వాళ్ళు ఎట్లుంటే ఇంకా మరి ఇంకెందుకండి? వేరే వాళ్ళ సంగతి మనకొద్దు, మన సంగతే మాట్లాడుకుందాం. క్రైస్తవ సంగతి నేను చెప్పేది, బయట వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదమ్మా. ఇది క్రైస్తవ పద్ధతిలో జరిగిన పరిస్థితులు. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే చాలా మంది కూడా దేవుని బిడ్డలే మోసం చేశారండి, ఇలా చేశారు, అలా చేశారు, అట్లని చెప్పి పెళ్లి చేసుకుని ఇలా అంతే. మరి దేవుని పిల్లలు దేవుని బట్టి కొంతమంది గుడ్డిగా నమ్మడమేనండి. వాళ్ళు క్రైస్తవులంటే మేము క్రైస్తవులు, వాళ్ళ పిల్లలని దేవుని ఏ మాటలు. మరి వివేచన లేదు నీకు, బుద్ధి లేదు నీకు, వాళ్ళని నమ్మాలని నమ్మొద్దు జ్ఞానం లేదుగా. మనం అంతా గుడ్డోళమే. ప్రేమ ఏమంటారు, ప్రేమ అనుభవం. ప్రేమ నన్నిటి నమ్ముతుంది, తాళుతుంది, మళ్ళీ మనం వేసుకుంటాం అందులో. నమ్మిద్ది తాళిద్ది, కానీ ప్రేమలో తెలివి ఉంది. నీ ప్రేమ తెలివి జ్ఞానంతో నిండుకున్నదై ఉండాలంటాడు. అందుకే వాక్యం రెండంచుల వాడిగలు కట్టడం. నీ ప్రేమకి నా ప్రేమకి తెలివి లేదు కాబట్టి పోయి బురదలోనే కాలు పెట్టినాం. 10 సార్లు మనం కాలు పెట్టినాం కదా బురదని తెలిసేది. ఓహో బయటికి రావాలా, ఈసారి కాలు పెట్టేటప్పుడు పెడతావా పెట్టవు, ఇవి కూడా నేర్పుతాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా,
నువ్వు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, కృప కనికరం కలిగిన వాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపని సమృద్ధిగా పంచేవాడు. ఆయన న్యాయకర్త, ఆయన మంచివాడు. నీ జీవితానికి అన్యాయం చేయడు ఆయన, నీ కుటుంబానికి అన్యాయం చేయడు. నీ ఇంటిని కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ ఇంటిని బాగు చేయబోతున్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దావీదు అంటాడు, పారిపోదాం పదండి, నా కొడుకు అక్కడ అసలు మన మీద పడితే మనందరం అయిపోతాం అని యెరూషలేము నుండి పారిపోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు, తప్పించుకోవడానికి. అదేంటంటే దేవుడు కాపాడా తప్పించే అట్లా పారిపోవడం ఏంటి? దేవుడి దగ్గర అందుకని మనకు బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి. దావీదుకి తెలివి బాగుంది. అయినందు భయభక్తులు కలిగిన వారికి ఏమంటారు? భయభక్తులు కలిగి ఉంటే తెలివికి జ్ఞానానికి మూలమట. బాగా తెలివి ఉంది, తెలుసు ఆయనకి ఒకరోజు విజయం పొందుతారని. కానీ ఇప్పుడు తప్పించుకోవాలి కదా, ఇప్పుడు బయటపడాలి కాబట్టి తన వాళ్ళందరూ పోదాం పారిపోతానంటే వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు అంటే, పదరాజా నీతో పాటు మేమున్నాం, నువ్వు వెళ్ళి చోటుకు వస్తాం, పోదాం పద అందరం. చూడండి, ఒక కొడుకు శత్రువు అయిపోయి ఎలా చేస్తున్నాడు. ఒక్క ఇంట్లో ఒక వ్యక్తి వ్యతిరేకంగా లేచి ఏ పనులు చేస్తున్నాడు. తండ్రి రాజ్యంలో తండ్రి యొక్క ఆ దేవుడిచ్చిన కృపతో పెట్టుకుంటున్నాడు ఆయన. నీతో పెట్టుకుంటే నువ్వు అనుకోవాలి, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన కృపతో పెట్టుకుంటున్నారు, పోని ఆయన చూసుకుంటాడు కదండి. మా జీవితాల్లో అంతే జరిగింది. ఎవరు మాతో పెట్టుకున్న దేవుని కృపతో పెట్టుకున్నారు వాళ్ళు, మేమేమనలే. పెట్టుకున్న వాళ్ళందరూ కృప ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. గెలిచేది ఎవరండి? నీతో పెట్టుకున్న వాళ్ళు. ఎవరు గెలవరు. నువ్వు దేవుని కొరకు సాగే వ్యక్తివైతే, నమ్మకంగా ఉన్న వ్యక్తివైతే, భయభక్తులు కలిగిన వ్యక్తి, యథార్థంగా బ్రతుకుతూ ఎవరిని ఆశించకుండా బ్రతికే బ్రతుకు కలిగిన వ్యక్తి, నీతో పెట్టుకున్న ఏ మానవులు కూడా గెలవలేరు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నా. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తా, నీ పక్షంగా నేను వ్యాజ్యం ఆడతా, నీ పక్షంగా నేను నిలబడి వాదిస్తా. ఎందుకు నేను లేదా నీకు అంటున్నాడు దేవుడు. దావీదు ధైర్యం అదే. ఈ నుండి పారిపోదాం, లేకుంటే మనం దొరికితే చంపేస్తాడు, తీసుకెళ్ళి బందీలుగా చేస్తాడు. అంటే ఎంత కుట్ర, ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం, ఎంత కీడు చేయాలని చెడ్డ, ఆ కీడు కూడా ఎంత భయంకరమైన దురుద్దేశంతో చేస్తున్నాడు. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఇలాంటివి తగులుతున్నాయా? ఎంత జరుగుతుంది అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా చూస్తున్నారా? క్రైస్తవులు ఇలా చేస్తారు, ఎందుకు చేయరండి? బైబిల్లో లేరా ఇలాంటి వారు? అందుకని ఈ సేవలో ఎన్ని అనుభవాలు ఎదురై ఉంటాయి. ఎందరిని పెంచి ఆత్మీయంగా జీవింపజేసి ప్రభు కృపతో ముందుకు నడిపించినప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళకి కొట్టిన దెబ్బలు ఎన్నుంటాయి ఈ ప్రసంగం చేయగలుగుతాం మేము? చెప్పండి. మీరు అనుకుంటుండొచ్చు, అంత కనబడుతున్నారు బాగా మంచిగా, మమ్మీ డాడీ మంచి చక్క తయారుగా కనిపిస్తుంది. ఎన్ని గాయాలు, ఎన్ని నమ్మిన వారిని వలన, దగ్గర తీసిన వాళ్ళ, వాళ్ళ వలన, వీళ్ళ వలన, అందరి వలన తుక్కడైపోయినాయి లైఫ్లు ఇవి. కానీ ఏమి రివెంజ్ తీసుకునే పద్ధతి మంది కాదండి. కీడుకి దూరంగా పారిపోతున్నాడు, కీడు చేసే వ్యక్తి నుండి తప్పించుకుంటున్నాడు దావీదు. ఎలా వెళ్ళాలో, ఎట్లా చేయాలో తన టీంని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాడు దావీదు. తన చుట్టూ ఉన్న వారిని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అది తాత్కాలికంగా తప్పించుకోవడం. కానీ దావీదుకు ఒక గొప్ప ఘన విజయం ఉంది. నీకు కూడా ఆ విజయం ఉండబోతుంది. తాత్కాలికంగా నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు శ్రమ పడుతున్నావు, తాత్కాలికంగా నువ్వు కృంగిపోతున్నావు, తాత్కాలికంగా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ జీవితం నష్టపోతుంది. అది తాత్కాలికమే. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతకాలం ప్రభు అనుకుంటున్నావా? దాని పీరియడ్ దగ్గర పడ్డది, పోనీ దాని టైం మధ్యలోకి వచ్చింది, దాని సమయం అయిపోయింది. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దావీదుని విడవలేదట దేవుడు. దావీదు ఏడ్చుకు దుఃఖంతో, వేదనతో, బాధతో ఆ యెరూషలేమును వదిలిపెట్టి తన పరివారంను, తన పనివారిని, తన సహస్రాధిపతులను తీసుకొని బయలుదేరాడు. విన్నారా? నిజంగా ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు దావీదు ఎంత వేదన పడి ఉంటాడు. కొడుకా, నేను ఎంత ప్రేమించాను, నువ్వెంత అందగాడివి, నువ్వు ఎంత చక్కగా పెరిగావు, ఎందుకు నీకు ఈ చెడ్డ బుద్ధి వచ్చింది? నన్ను అడిగితే నేనేదో కొంత ఇచ్చేవాడిని కదా. ఎంత మానసిక బాధ అండి. చూడండి, ఈ మంత్రి చూడండి, సారు ఐదోపేలు సారు ఎక్కడి నుంచి ఎక్కడ పోయాడు. సంఘాలు మారి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇక్కడ ఉండి 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 చాలాసార్లు అండి మినిస్ట్రీలో మెయిన్ ఉండిపోయి అక్కడ జంప్ అవుతూ ఉంటారు. మీకు చెప్పనా, చాలామంది ఉంటారు అట్లా జంప్ అయ్యి అవతల మినిస్ట్రీలో ఇక్కడ విషయాలను అక్కడ చెప్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, నేను సాధించిన అక్కడ నుంచి వచ్చి ఇళ్ళదంతా బయట తీస్తా. ఏముండవాడు బయట తీయడానికి? ఉదాహరణకి కొన్ని సంఘాల్లో జరిగి ఇన్సిడెంట్ చెప్తాను. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ పెరిగిపోయి మరొక దగ్గర జంప్ అయిన వాళ్ళు అక్కడ ఉంటారండి కదా. ఇక్కడ రక్షణ పొంది ఇక్కడ మందిరానికి కొన్ని రోజులు వచ్చి పెరిగి ఎన్ని లేవండి మా దగ్గర. ఎక్కడో ఏదో ప్రలోభ పెడితే ఏదో ఒకటి ఇస్తానంటే ఎక్కడికి పోతారు. ఏదో ఒక రకం పోయి అక్కడ చేరి ఇక్కడ విషయాలను అక్కడ చెప్పుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు వింటారండి. అట్లానా, చెప్పు బ్రదర్, అక్కడ ఎట్లుంటుంది అంటే వింటూ ఉంటారు. వీళ్ళు చెప్తా ఉంటారు, ఇంకొంచెం వాళ్ళు వింటూ ఉంటారు.
ఇక్కడ మినిస్ట్రీలో కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా ఉంటారు కదా సంఘాలు. ఉండి బయటికి పోయి వేరే పక్షంలో చేరి చెప్తుంటే వాళ్ళకి ఇక్కడ ఎట్లా డెవలప్ చేసినా అక్కడ కూడా ఇంకా రకరకాల డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు కూడా మరి అక్కడ నుండి వచ్చాడు కదా, అక్కడ ధన్యుడు ఇక్కడ దంతానని అనుకోరాలి. వాళ్ళు అమాయకంగా నమ్మి చేర్చుకుంటారండి పాపం. ఈడ పతనం చేసినాడు ఆడ పతనం చేయడా, ఈడ నష్టపరచాడు అక్కడ నష్టపరచాడా చెప్పండి కదా. ఈ వ్యక్తి కన్నా ఉండాలి కండి. ఇన్ని సంవత్సరాలు ఒక నీడలో బ్రతికాను, ఆ నీడ చెట్టు నీడ నాకు కాయలు ఇచ్చింది, నీడనిచ్చింది, నేను ఈ నీడను మోసం చేయొద్దని అనిపించదు. లేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మినిస్ట్రీలో. మీకు ఎందుకు చెప్పను నేను, ఇలాంటి వాళ్ళు బోల్ మంది ఉంటారు మా దగ్గర. ఇక్కడ చెంప పగలు కొడితే అడిగిపోతారు, గట్టికి స్టిక్ట్ పెడితే, లేకపోతే ఇక్కడ ఏదన్నా సెట్ చేస్తే ఇక్కడ నుంచి అడిపోతారు, అక్కడ నుంచి కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అందుకనే సేవకులకు కూడా కొంచెం వివేచన ఉండాలి, జ్ఞానం ఉండాలి, మనకి తెలివి ఉండాలి. ఎక్కడి నుండో వచ్చినాడు ఉంటాడండి, ఉండడు. అట్లా వెళ్ళిన వాళ్ళు ఎందరో నేను రిటర్న్ రావాలని ప్రార్థన చేసేది వచ్చారు, ఇంకొస్తారు. రియల్గా చెప్తున్నా, ఎందుకంటే కష్టపడిన వాళ్ళం అండి, ప్రయాసపడిన వాళ్ళం, ధైర్యంగా చెప్పగలం గుండె మీద చేసుకుని. వీళ్ళు నిలబడ్డారంటే దేవుడు ఫస్ట్, దేవుని తర్వాత దేవుడు మా కష్టాన్ని మా ప్రయాసాన్ని వాడుకున్నాడు. దాన్ని మేము అనుభవించాలి కానీ ఎవరో ఎందుకు అనుభవించాలి? రైటర్ రా, గొర్రెలు కాస్తాడు, గొర్రెపాలు తాగి తప్పింది. మేము కష్టపడ్డాం, పెంచాం. ఇటు పుట్టుక్కుని ఉరకడం, ఎక్కడ ఉరికితే మళ్ళీ రావాల్సింది అక్కడ నుంచి. ప్రార్థన ఎక్కడి నుంచి అయినా పడికి, ఎందుకంటే దావీదు ప్రార్థన దేన్నైనా పటాపంచలు. ప్రేయర్ మళ్ళీ చెప్తున్నా మీకు, ప్రేయర్ ఎవరినైనా ఉంచుతుంది, దించుతుంది, లేపుతుంది. అది ఆ పవర్ ఉంది ప్రేయర్లో. అందుకే మాదే దావీదు గారి ధైర్యం అదే అండి. ఆయన బలమే దేవుడు, ఆయన ఆధారమే దేవుడు, ఆయన శక్తే దేవుడు, ఆయన ఆశ్రయమే దేవుడు. వెళ్ళేటోళ్ళని పోండి అంట నేను. పోతారా పోండి, ఎత్తుకుతారు. ఇక్కడ ఉండి అక్కడెక్కడికి ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారు మా సేవలో, సంఘంలో కూడా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసుకునే బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ అన్నం పెట్టిన తర్వాత సున్నం పెట్టొద్దని బుద్ధి మనసు ఉన్నోడిని, పెట్టొద్దు అనే మనసు ఉన్నోడిని దేవుడు పైకి తీసుకొస్తాడు. నమ్మకస్తులు ఎప్పుడు పైకి లేపుతాడండి. వాళ్ళు అదే రేంజ్లో ఉంటారు. కొంతమంది అంటారు, అక్కడ ఉన్నావా షాప్లో, అక్కడ బిజినెస్ చేస్తున్నావు, అందులోనే ఉంటావా, ఆ మినిస్ట్రీలో ఉన్నావు, ఇంకేం పైకి వస్తావు, అందరూ ఇల్లు కట్టుకున్నారు, బండ్లు కొన్ని అంతేనా అంటే వాళ్ళకి తెలియదు. ఇల్లు కట్టుకుంటే బండి కట్టుకుంటే బ్లెస్సింగ్ కాదు. నమ్మకంగా దేవుల్లో ఉంటే ఒకరోజు దేవుడే నిన్ను దీవిస్తాడు. అది బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే ఒకరోజు అయిపోవడం కాదు, ఒక 10 సంవత్సరాలు. ఏంటి మేము ఇప్పుడు ఎంత ఉన్నావు, అంతే ఉన్నావు. ఈ రోజు వరకు నువ్వు క్షేమంగా ఉన్నావు, భద్రంగా ఉన్నావు, దేవుని కృప నీతో ఉంది. ఒకరోజు దేవుడు లేపుతాడు ఆయన. కొన్ని సంవత్సరాల ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా ఆ పరిచారకుడు సంఘ సభ్యత్వంలో ఉండు, ఆ మినిస్ట్రీలో ఉండు. నమ్మకమైన వారిని, మెండైన దేవుని లేపుతాడు దేవుడు ఒకరోజు. నేను జంప్ చేయకండి, అటుపోకి ఇటు ఉరకడానికి ప్రయత్నం చేయకండి. షాపులు వదిలి, వ్యాపారాలు వదిలి, బిజినెస్లు రకరకాల, ఇక్కడ టెక్నిక్స్ అక్కడ చెప్పి అక్కడికి, ఇది మినిస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం అట్లా కుయుక్తి పరులు కావద్దు, అటు ఇటు ఉన్నోళ్ళు కావద్దు. మీరు యథార్థంగా ఉంటే యథార్థవంతుల పక్షముగా వ్యాజ్యమాడతాడు, యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుడుతుంది. ఆమెన్. యథార్థవంతులకి చీకటిలో వెలుగు వస్తుందట. చీకటిలో, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చీకటి పరిస్థితులు దావీదుకు వస్తున్నాయి, కానీ వెలుగు మాత్రం దావీదుని విడవదు. ఆమెన్. ఎందుకంటే ఎవరేం చేయలేరు, ఆయన కొడుకు లేవని, మరొకరు లేవని, గ్రేస్ ఉంది ఆయన మీద. ఆయన తోడుగా ఉన్నాడు దావీదుకి. మనకి తోడుగా ఉంటే ఎంతమంది లేచినా, ఏం చేసినా, ఈ మినిస్ట్రీని అంతా ముక్కలు చెక్కలు చేద్దామని అందరు లేచిన, ఏం మాదండి, ఇది మాదైతే కాదు కదా, ఇది అంత దేవుంది. ఈరోజు మీకు కూడా ధైర్యం చెప్పడానికి కారణం, తప్పక దేవుడు నీ కృప చూపి లేవనెత్తబోతుండగా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రభువా, నేనేం చేయాలో నాకు నేర్పిస్తున్నావు. పారిపోతున్నాడంటే ప్రభు సన్నిధిలో గడపడానికి, దేవుని దగ్గరికి రీచ్ అవుతాడు దావీదు. నువ్వు కూడా అంతే. కీడు చేసే మనుషుల దగ్గర నుంచి ఏం చేయాలి, కీడు చేసే వారి ఏం చేయాలి నువ్వు, దేవుడు మాట్లాడుతుండే ఎట్లా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి. ఈరోజు ప్రార్థన చేయి. ప్రభువా, నేను కూడా కొన్నిసార్లు ఇటువంటి మైండ్ సెటప్ ఉంది నాకు. ఎక్కడైనా అప్షాలో మైండ్, అహీతోపేలు మైండ్, అటు ఇటు మైండ్ ఉంటే క్షమించాయి అని ప్రార్థన చేసుకో. ఉన్న చోట న్యాయంగా, నీతిగా, నమ్మకంగా ఉండాలి, ఆశించకుండా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి అనే ప్రార్థన చేసుకోండి. దీంతోపాటు ఈ లైవ్ చూస్తున్న వారు జంపింగ్ స్పిరిట్, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఏదున్నా అనవసరంగా మినిస్ట్రీలో తిష్టేసుకొని ఆ మినిస్ట్రీకి ఎవరిని రానికుండా చేయటం, ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే అది వదిలిపెట్టండి. లేదంటే యథార్థంగా ఉండి ఎన్ని అడ్డుగోడలు నీకు వస్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నా, ఎవరు నీపై విజయం పొందజాలరు. ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రతి ఒక్కరు, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించయ్యా, నేను ఇట్లాంటి అబ్షాలోము స్పిరిట్ నాలో ఉండొద్దు, అహీతోపేల ఆలోచన నాలో ఉండొద్దు, నేను అటు ఇటుగా ఉండొద్దు. ఇది ఒక ప్రార్థన. రెండవదిగా, అయ్యా నేను యథార్థంగా ఉన్నా, నీ పేరు చెప్పినవి, నన్ను ఎందరో ఇట్లా చేశారయ్యా, అయ్యా కీడి నుంచి నన్ను తప్పించుమని నిన్ను వేడుకుంటుంది. ఈ కీడి నుంచి నన్ను విడిపించు, వారు తలపెట్టిన ఆ శత్రు పోరాటం నుంచి నన్ను తప్పించు, విడిపించు, నాకు విడుదలి, నన్ను తప్పించు ప్రభా, నన్ను భద్రపరచు ప్రభా.
వారి చేతిలో నుండి, వారి ఆలోచనల నుండి, వారి కుయుక్తి నుండి, వారి మోసం నుండి నన్ను విడిపించి నీ సాక్షిగా నిలబెట్టు. నేనేం చేయాలో నాకు బోధించు, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోండి. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేయబోతున్నాను, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం విని వారి హృదయాలు సమర్పించుకొని నీ సన్నిధిలో ఈ తీర్మానం తీసుకుంటున్నారు. అయ్యా, ఆత్మీయ జీవితాన్ని మానసిక ఒత్తిళ్ల నుంచి విడిపించి, ఇదిగో ప్రభా, అప్షాలోము అహీతోపేలు ఆలోచన ఎవరిలో ఉండొద్దు. అట్టి ఆత్మను కూడా మా కల్వరి మినిస్ట్రీలో కానీ, లైవ్ చూస్తున్న బిడ్డల్లో కానీ గద్దిస్తున్నాను. అప్షాలోము స్పిరిట్, అహీతోపేలు ఆలోచన కలిగిన మా మినిస్ట్రీ, మా సేవలో లైవ్ చూస్తున్న బిడ్డల్లో, వెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ కాంగ్రిగేషనల్ స్టాఫ్లో అట్టి ఆత్మని గద్దిస్తున్నాం యేసునామములో. అంతేకాక ప్రభా, యథార్థంగా నడుస్తున్నప్పుడు నువ్వు మాకు తోడయుండి ఏ శత్రు మాపై యుద్ధము చేసినను విజయం పొందకుండా నాయన మాకు విజయాన్ని అనుగ్రహించండి. లైవ్ చూస్తున్న ప్రతి ఇంటిగా విజయం కలుగును గాక. నువ్వు తోడయుండి విజయమును, విడుదలను వారికి ఇచ్చి ప్రతి విషయంలో నీ సహాయం అందించి ఈ మెసేజ్ అనేకులకి రీచ్ కావాలి, చూడాలి, మనసు మారాలి, వారి హృదయాలు కూడా తిప్పబడాలి. నీ కృప కలుగును గాక అని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రేమతో చెప్తున్నా, అప్షాలోము ఆలోచన మీలో కలిగితే దాన్ని దూరపరచుకోండి. అది చాలా డేంజరస్ స్పిరిట్. అహీతోపేలు ఆలోచన ఇక్కడక్కడ ఎక్కిచ్చే మనసు ఉంటే అది కూడా, ఎందుకంటే ఈ రెండు డేంజర్. ప్రేర్ చేసుకోండి. యథార్థంగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు. ఈ మెసేజ్ అందరూ లైక్ కొట్టి మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా చాలామంది వింటారు, వాళ్ళ జీవితాలు కూడా బలపడతాయి. ప్రార్థనలు ఏకీభవించండి, వర్తమానాలు షేర్ చేయండి. మూడవదిగా, ఎంతమంది స్పాన్సర్ చేస్తున్నారండి దేవుని మందిరానికి, ప్రామిస్ ల్యాండ్ మందిరానికి, మన కల్వరి మినిస్ట్రీ ద్వారా జరిగే పరిచర్యకి? చూడండి, అక్కడ ఫోన్పే, గూగుల్ పే కొట్టండి. ఒకవేళ ఫెయిల్ అని పట్టింది అనుకోండి, క్యూఆర్ కోడ్ యూపీఐ కింద 3 నెంబర్లు కనపడుతున్నాయి. ఆ నెంబర్లు, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు యాడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ నుంచి ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని, మీరు ఇవ్వడమే, మీ బంధువులు, స్నేహితులు కూడా దేవుని పనికి ఇవ్వడానికి సిద్ధపడి ఇచ్చి చూడండి. మూడవదిగా, ఇస్తున్న మీకు మంచి మనసుతో ఇవ్వండి, తప్పక పంటకు వస్తారు. ఈ మినిస్ట్రీ ద్వారా బ్లెస్ అవుతున్న ప్రతి ఒక్కరు ప్రభుకి ఇవ్వడానికి ప్రేమతో ఇవ్వండి. అనేకులు ఇప్పించే మనసు కలిగి ప్రేరేపణ కలుగు చేయండి. మూడవదిగా, మహామహుడు అనే పాట వింటున్నారా? అద్భుతమైన సాంగ్ కదండి, వర్షిప్ సాంగ్. మీ ఇళ్లలో ఆ యజమానుడు, ఆ విజయశీలుడు, పరిపాలకుడుగా మీ కుటుంబాన్ని పరిపాలించబోతుండగా పాడండి, ఆరాధించండి. కొత్త కొత్త పాటలు రిలీజ్ కావాలని ప్రార్థన చేయండి. అక్షయ అభిషేక్ పాడిన పాటలు చాలా ఉంటున్నాయి, అవన్నీ కూడా వినండి, చూడండి, ఆరాధించండి దేవుణ్ణి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ అభిషేక్, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్, అక్షయ ఛానల్, అభిషేక్, ఈ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్ మనం అన్నీ పెడుతున్నాం. మీరు కూడా ఇన్స్టాలో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. అంతేకాకుండా మిర్యాలగూడ సభలు డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు చూడండి. అక్కడ రాజీవ్ గాంధీ స్టేడియం, ఎన్ఎస్పి క్యాంప్, రాజీవ్ గాంధీ స్టేడియం, మిర్యాలగూడ. 8, 9, 10 మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, సేవకులు సహకరించండి. ఎన్ఎస్పి క్యాంప్, రాజీవ్ గాంధీ స్టేడియం, మిర్యాలగూడ, డిసెంబర్ 8, 9, 10, 11 4 దినాలు ఉజ్జీవ సభలు. కుటుంబాలుగా రండి, ఉజ్జీవాన్ని పొందండి, అభిషేకించబడండి, బలం పొందండి. మరి 12, 13, 14 3 రోజులు, 12, 13, 14 3 రోజులు ఉజ్జీవ సభలు, ఇయర్ ఎండింగ్ సభలు బెల్లంపల్లిలో. మనం థ్యాంక్స్ చెప్దాం, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తూ 3 దినాలు ఎస్తేరు గడిపినట్టు గడుపుదాం. 12, 13, 14 డిసెంబర్ 3 రోజులు ఉజ్జీవ సభలు, థ్యాంక్స్ గివింగ్ సభలు. అంతేకా పరిశుద్ధాత్మ కుమ్మరింపు బెల్లంపల్లిలో. కుటుంబాలుగా రండి, మంచి అకామిడేషన్, చక్కటి ప్రార్థనలు, భోజనాలు అన్నీ మీకు ఫ్రీ ఉంటాయి. ప్రభుతో గడపడానికి ఎక్కడి నుంచి అయినా కానీ ఈ 3 దినాలు ఇయర్ ఎండింగ్లో పాలు పొందండి. డిసెంబర్ 25 బెల్లంపల్లి ఉంటుంది, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది, ఉదయం 7 నుంచి 9. అంతేకాక ప్రామిస్ ల్యాండ్లో 8 నుంచి 10. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలు ఉంటాయి. అంతేకాకుండా క్రిస్మస్ నెల, డిసెంబర్ నెలలో, రాబోతున్న నెలలో బాగా ప్రార్థనలు చేయండి, సిద్ధపడండి. 21 రోజు కూడా క్రిస్మస్ తర్వాత మనం స్టార్ట్ చేసి 50 రోజులు బెల్లంపల్లి అన్నట్టు 21 రోజు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ హైదరాబాద్లో ఈ యొక్క 21 రోజు జరగబోతుంది. 21 రోజులు ఇయర్ ఎండింగ్ మనము డిసెంబర్ 29 నుంచి స్టార్ట్ అయ్యి మరి జనవరి 18 వరకు 3 వారంలో అద్భుతమైన ప్రార్థనలు, గొప్ప అభిషేకంతో మనం 21 డేస్ గడుపుదాం, సిద్ధపడదాం. కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో 21 డేస్ ఉంటాయి. కాబట్టి బెల్లంపల్లిలో కూడా 21 డేస్ ప్రేయర్స్ జరుగుతాయి. కానీ మెయిన్ 50 రోజులు బెల్లంపల్లిలో జరిగినట్టు హైదరాబాద్లో 21 దినం ప్రార్థన చేయండి. ఇవి ప్రకటనలు. లైవ్ అందరికీ షేర్ చేయండి. 5 to 6 అందరూ ఆరాధనలో, ప్రార్థనలో పాల్పొందండి. ఈవినింగ్ లైవ్లో ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సువార్త సభకు రండి. సాటర్డే, సండే పాల్పొంది వెళ్ళొచ్చు. దాని తర్వాత 8, 9, 10, 11 మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం ప్రార్థన చేయండి. అంతేకాక 12, 13, 14 బెల్లంపల్లి. దాని తర్వాత థర్డ్ సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ ల్యాండ్. డిసెంబర్ 25 అద్భుతమైన ఉజ్జీవ సభ మనకెక్కడ, క్రిస్మస్ సభ బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాల ఆరాధన, సాయంకాల ఆరాధనలో మాతో పాటు నడిపిస్తున్నావు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారో ఆశీర్వదించి, ఆరోగ్యం ఇచ్చి, అభిషేకించి, వాక్యోపదేశంలో పెంచి, అద్భుతాలు చేసి, వారు పడుకుంటున్న నిద్ర, కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడండి.
ఏ దేశంలో వారి సమయాలు, వారి దినచర్యల్లో తోడేయండి. వారు చేస్తున్న ప్రజలు, ప్రాజెక్టులు, పనుల్లో తోడుకుండండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మా అందరికీ మీరు తోడేయండమని, బెల్లంపల్లి ప్రాంగణం, ప్రామిస్ ల్యాండ్ ప్రాంగణం చుట్టూ, మా చుట్టూ కోట్ల దేవదూతలను కావలి ఉంచి మా రాకపోకలు మీరు తోడేయండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపు మార్నింగ్ కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.